వెల్కమ్ బ్యాక్ టు రతన్ బ్లాగ్ వీక్స్. ఇంకా వెళ్ళిపోదామా మనం? బాగానే చేసిన అనుకుంటుంది ఈసారి వీడియోలు అయితే. ఇంకేముంది, మనమైతే బియ్యాన వచ్చేసినాం. మార్నింగ్ పొట్టలా ఏమైనా నింపాలి, ఏమైనా నింపుదామని అదే తిరుగుతున్నా. కొద్దిగా స్నో పడుతున్నది, చూస్తారు కదా దాని మీద. కొద్దిగా పడుతుంది, మరి ఎక్కువ పడతలేదు. కానీ హెయిర్ క్వాలిటీ అయితే చాలా దరిద్రంగా ఉందంట. ఎందుకో మరి రెడ్ చూపిస్తున్నది ఇండెక్స్ లా 5 అంట. నేను ఇప్పుడే చూసి అర్థం కాలేదు, బట్ చూస్తే క్లియర్ గానే ఏమి స్కై అసలు కనిపించట్లేదు, మొత్తం వైట్ ఉన్నది. ఎందుకో మరి అర్థం కాలేదు. లెట్స్ చూద్దాం. సో ఇక మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏడైతే ఒక 3 days ఉంటా. న్యూ ఇయర్ కూడా ఇక్కడే. ఇంకేమైతే బొంగ న్యూ ఇయర్ చేసేది ఉంది ఏం లేదు. ఇంకా ఇంక జీవితంలో ఏం మారేది ఉండదు. న్యూ ఇయర్ లో కూడా ఏది మారేది ఏం లేదు కదా ఎట్లాగో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కండ్ల మీదకి వస్తున్నది, ఇదేం చూస్తున్నావు తరగా. చేసినాం మనము ఆస్ట్రియన్ గ్యాలరీకి. ఈడ క్రిస్మస్ పండగ ఏదో ఉన్నది. ఇక బా అయిపోయింది క్రిస్మస్, కానీ ఎల్లటికి లాస్ట్ అనుకోండి. ఇంకా ఉంటది ఇక కొద్ది రోజులు. అరే కాకిలు కూడా ఉన్నాయి, మస్తు రోజులే కాకిలను చూడక. ఈడ కనిపిస్తున్నాయి చూడరు. ఇంకా ఈ చలిలో కూడా ఉన్నాయి అంటే అమ్మ తోడు అవి. ఇవన్నీ ప్లేసులు తిరిగేసరికి అంత వియాన్ ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. ఫుల్ చలి పెడుతున్నది. అమ్మో ఇన్ని ప్లేసులు. నిన్న పోయిన స్లాస్బర్గ్ లా కొద్దిగా చలి అనిపించింది, అదో అనుకుంటా దానికన్నా ఎక్కువ ఉన్నది ఇడ. అమ్మో ఫుల్ చలి అనిపిస్తుంది. అంటే తిరగాలన్న ఎగ్జైట్మెంట్ గానీ అది వస్తలేదు అసలు. ప్లేసులు చూడాలంటే కూడా బోర్ వస్తుంది. వీడియోలు తీయాలనిపిస్తుంది, ఫోటోలు దిగాలనిపిస్తుంది. ఏదో చూసి ఏముందిలే ఎడా పోవాలన్న అంత ఫీలింగ్ ఉన్నది అసలు ఇడ. అమ్మో ఫుల్ చలి పెడుతుంది, గాలి ఫుల్ ఉన్నది. దాంతో పాటు ఇంకా చుమ్మ అంటున్నది. ఇక మీకు చూపించాలనేది బాధతో తప్ప, మీకు చూపిద్దామన్న ఐడియాతో తప్ప ఏం లేదు. కానీ మీకోసమే ఏం చేసిన, మీకోసమే తీసుకున్న ఈ వీడియోలన్నీ. చూడు కుప్పలుగా జనాలు. వీళ్ళు ఎట్లుంటారు చూడు, కుప్పలుగా సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడు. అది పెద్ద మార్కెట్ ఏరియా ఇట్లా ఉందనుకుంటా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం కూడా. ఇంత గందరగోళంలో ఏం చేస్తుర్రా బాబు జనాలకు, ఇంత మంది ఉన్నారు ఇక్కడ.
అసలు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇట్లా సింగిల్ గా తిరుగుతా అని చెప్పి. సింగిల్ గా కూడా అమ్యూజ్మెంట్ పార్క్ లకు పోయినా చూసా. సింగిల్ గా ట్రావెలింగ్ కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్ లకు కూడా పోయినవుతున్నది ఈ మధ్య. ఒక్కొనే పోయినా, అదే ఫ్రీనే పోయినా. అక్కడ పోయినా ఒక గేమ్ అన్నట్టు అట్లా టైం పాస్ అట్లా చూసుకుంటున్నా పోయినా. ఓకే, వెల్ డే స్పెంట్ బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. ఓకే, 2025 లా. సో మీరు కూడా మంచిగా స్టార్ట్ చేసిరని అనుకుంటున్నా 2025 ని. ఓకే, బెటర్ గా చెయ్యండి, ఏం కాదు. జీవితం అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. ప్రతి దానికి ఒక ఛాన్స్ ఉంటది అన్నట్టు మనకి. దాన్ని సెట్ చేసుకుంటా పోతే అయిపోతుంది. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. వియనా ఫస్ట్ డే నెగటివ్ ఇంప్రెషన్ ఇచ్చింది కానీ ఓకే, సెకండ్ డే ఓకే ఉన్నది. బట్ చాలా అసలు వెదర్ చాలా దరిద్రంగా ఉండే. సో సెకండ్ డే వచ్చేసరికి కొద్దిగా క్లియర్ అయిపోయింది స్కై. అసలు ఏ స్కై ఏడుందో మొత్తం వైటే కనిపిస్తున్నది. ఏడ స్కై ఉన్నట్టు లేదు, ఏది లేదు అసలు. ఇది వచ్చేసి ఇంకా ఆస్ట్రియన్ పార్లమెంటు. అసలు ఇది పార్లమెంట్ మ్యూజియం లాగా ఉంది చూడండి ఒక్కసారి. ఇది పార్లమెంట్ చూడండి ఇట్లా. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవరన్నా బొమ్మ అనుకుంటా, ఆస్ట్రియన్ స్కాటల్ అని చెప్పేసి అది ఉన్నది.
లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత కొట్టండి